ఈరోజు మనం కార్తీక పురాణం 27వ అధ్యాయం చదువుదామండి. ఓ అగస్త్య మునీంద్ర, భగవంతుడైన పురుషోత్తముడిట్లు దూర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతి సహాయమును ప్రకటించుచు ఇట్లనియే. భగవంతుడిట్లు పలికెను, దూర్వాస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి. ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలను. అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగునుగాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. రాజు ప్రాయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పర్యావేష్టితుడై పడియున్నాడు. అదీగాక అయ్యో, బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంట పడినది. చిచి, బ్రాహ్మణ ఉపద్రవకారకుడైన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును, బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములను 4 విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికీ దండనమీయదగును. పాలించవలెను. బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభదంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయచిత్తమును చేసుకొనని పక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణులకు గాని తనకు అపకారము చేయువానికి గాని శస్త్రప్రయోగము ఆచరించదగదు. బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షేత్రకీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినదినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మార్థ శాస్త్రమందు చెప్పబడియున్నది. బ్రాహ్మణుడు లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీనుడిగా చేయబడి గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడగును. దూర్వాసునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా కలిగెను కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడినైతిని అని అతడు తలుచుచున్నాడు. దూర్వాస అంబరీషుడి ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతోనున్నాడు. కాబట్టి నీ వచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజుకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దూర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చాను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దూర్వాసుని చూసి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించాను. అంబరీషుడు పలికెను, ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుణ్ణి రక్షించుము. అతి క్రౌర్యంతో హింసించుట తగదు. రక్షించమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి రక్షించుము. అంబరీషుడిట్లు పలుకుచూ దూర్వాసుని కౌగిలించుకొని తరువాత అతని వెనకను ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియే. ఇతి స్కందపురాణే కార్తీక మహాత్యే 27వ అధ్యాయ సమాప్తః.